గుంటూరు జేకేసీ కళాశాలలో ఔషధ మొక్కలు వాటి ఉపయోగాలపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఔషధ మొక్కల గురించి ఈ తరానికి అవగాహన కల్పించడానికే ఈ మొక్కల ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. సుమారు 102 ఔషధ మొక్కలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. మొక్కల ప్రయోజనాల గురించి విద్యార్థులకు వివరించారు. అనారోగ్యం బారిన పడినప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా ఔషధ మొక్కల ఆకులు, పండ్లు తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని, సామాన్యులపై ఆర్థిక భారం తగ్గుతుందని జీవశాస్త్ర అధ్యాపకులు అంటున్నారు. ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి అమెరాంథస్ విరిడిస్. ఇట్ లీవ్స్ లో అండ్ సీడ్స్ లో మాకు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసి మాకు ఇలాంటి స్కిన్ డిసీజ్ అయినా క్యూర్ చేసుకోవచ్చు. చాలా మందికి ఇట్లాంటి ప్లాంట్స్ అనేవి తెలియవు. అవి తెలియడానికే మేము ఇన్ని వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ని ఇక్కడ అంతా కొలాబరేట్ చేసి మేము ఇక్కడ అన్ని పెట్టాం. ఇది ఇన్సులిన్ ప్లాంట్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేషనరీ ప్రాపర్టీస్ దీంట్లో ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్స్ లో యూజ్ చేస్తారు. షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు సార్. ఇదేమో ఇంజురీస్ మీద కూడా యూజ్ చేస్తే తగ్గిపోతుంది. మెడిసినల్స్ లో కూడా యూజ్ చేస్తారు. తినచ్చు కూడా, రోజుకి ఒక లీఫ్ కూడా తినచ్చు. దీనివల్ల ఎన్నో చాలా యూజెస్ ఉన్నాయని తెలుసుకున్నాము. అంతేకాకుండా ఒకవేళ వీటి వలన మనకి మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బాగోకపోతే దీని నుంచి మనము వాళ్ళకి క్యూర్ చేయొచ్చు. వాటి వలన మనకున్న డిసీజెస్ని కూడా తగ్గించుకోవచ్చు అని తెలుసుకున్నాం. ఇక్కడ మాకెంతో ఎడ్యుకేషనల్ పరంగా ఎంతో విద్యను అందిస్తున్నారు. ఇలా మెడికల్ ప్లాంట్స్ వలన అంటే కొన్ని మొక్కలు అయితే కిడ్నీలోంచి రాళ్ళు తీసేయటము, ఇక్కడ చాలా మొక్కలే ఉన్నాయి. వాటి గురించి చాలా తెలుసుకున్నాం ఇప్పుడు దాకా. ఇలాంటి ఇంకా జరగాలని కోరుకున్నాం. ఈ ఔషధ మొక్కల ఎగ్జిబిషన్ మా జేకేసీ కళాశాలలో పెట్టడానికి ప్రధాన కారణం, ఈ మధ్యకాలంలో చాలామందికి చూస్తున్న మొక్కల యొక్క ఉపయోగం తెలియకపోవటం ఒకటి. చాలా రకాల మొక్కలను ఎంతో శ్రమపడి సేకరించడం జరిగింది. దీన్ని ఔషధ మొక్కల వనం చేయాలని మా కళాశాల యాజమాన్యం కూడా ఆలోచించారు. చుట్టుపక్కల స్కూళ్ల నుంచి 1500 మంది విద్యార్థులు సందర్శించి వారి యొక్క నాలెడ్జ్ని పెంచుకోవడం జరిగింది. అప్పుడు గ్రామాల్లో చిన్న దెబ్బ తగిలిన, పాము కాటు ఇదైనా మొక్కల పసరే రాసేవాళ్ళు తప్ప ఎలోపతికి మాత్రం లేదు ఆ రోజుల్లో. అసలు మన ఆయుర్వేదిక మొక్కలు, ఆయుర్వేద సంబంధించి మర్చిపోతున్నాం. ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి ఆయుర్వేదం మీద, మొక్కల విలువల మీద, ఈ మొక్కలు వాడితే మంచిది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని తెలియజెప్పడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అనేక రకాలైన ఔషధ మొక్కలు మీరు చూశారు ఇప్పుడు దాకా. నెక్స్ట్ ఇయర్కి ఇంకొక 100 నుంచి 150 యాడ్ చేద్దామని మేము అనుకున్నాము. ఇవాళ ఉన్న జనరేషన్కి ఈ మొక్కల గురించి తెలియజెప్పాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సైనటిక్స్ కానీ, ప్రతి దానికి కూడా కిడ్నీస్ కానీ, ప్రతి దానికి మొక్కల నుంచి ఔషధాలు తయారవుతున్నాయి. అది మనకు తెలియదు. ప్రతి మొక్క, పచ్చ గడ్డి కూడా ఔషధ గుణాలు కలిగిన మొక్కే. ఇదిలే కాదు, అందరూ వచ్చి చూసి దీని గురించి తెలుసుకోవాలి.